హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీ డే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అనమాట. అదొక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈ రోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డివెన్ లో మంచి 7-seater వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే 2016 May month manufacturing, 2016 October registration, Mahindra XUV 500 డీజిల్ మాన్యువల్ వెహికల్ తీసుకొచ్చారు అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే ఇన్సూరెన్స్ అక్టోబర్ వరకు ఉంది, బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి అనమాట. 4 టైర్స్ ఒకటి మీకు 10,000 ప్లస్ లో ఉంటుంది అనమాట. అండ్ కిలోమీటర్స్ చూసుకుంటే ఓన్లీ 67,000 కిలోమీటర్స్ తిరిగింది. సింగిల్ ఓనర్ అండ్ వింగ్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ వెహికల్ అనమాట ఇది. సో అండ్ దాంతో పాటు ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంట్ మాత్రం లేదు. 100% మీటర్ రీడింగ్ గ్యారంటీ, 100% నాన్ యాక్సిడెంటల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఫైనాన్స్ గురించి చూసుకుంటే, సో మన దగ్గర ఏంటంటే మీకు సిబిల్ బాగుంటే మీకు బ్యాంక్ ఫైనాన్స్ చేపిస్తాం అనమాట. సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను. మన ఆఫీస్ లొకేషన్ శ్రీ వెంకటేశ్వర మోటార్స్, మాదాపూర్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్ చాయిస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో దీంట్లో వచ్చేసి ఏంటంటే మీకు డే టైమ్ రన్నింగ్ లైట్స్ తో పాటు ఇండికేటర్స్ కూడా చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఫ్రంట్ హెడ్ లైట్స్ కానీ అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఫ్రంట్ గ్రిల్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, లెఫ్ట్ సైడ్ కూడా. అండ్ దాంతోపాటు మీకు వచ్చేసి దీనికి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో ఫాగ్ ల్యాంప్స్ కూడా చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెహికల్ వింగ్ కమాండర్. సో చాలా బాగా మెయింటైన్ చేశారు సార్. సో వెహికల్ సంబంధించిన సో ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 2.2 లీటర్ డీజిల్ ఎంహాక్ ఇంజన్ అనమాట. 140 అండ్ ట్రెడిషనల్ ఇంజన్. ఇది 2200 cc. మీకు మైలేజ్ వచ్చేసి సిటీలో వచ్చేసి 10 to 12 వరకు వస్తుంది. హైవే మీద అయితే 15+ 100% వస్తుంది అనమాట, మీరు 100 బిలో నడిపిస్తే. సో వెహికల్ సంబంధించిన బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆప్రాన్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ బ్యాటరీ కూడా మీకు వచ్చేసి ఏంటంటే 2023లో బ్యాటరీ వేయించారు, మీరు చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు గేజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో గేజ్ లో కూడా చాలా బాగుంది, ఆయిల్ కూడా. అండ్ దాంతోపాటు సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ ఆప్రాన్, రైట్ సైడ్ ఆప్రాన్, షో ప్యానెల్, ఎవ్రీథింగ్ అంతా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంజన్ అయితే ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తారు. సో మొత్తం చూపిస్తున్నాం చూడండి. అండ్ దాంతోపాటు సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్ లో ఇక్కడ మనం చూసుకుంటే సో ఎక్కడ కూడా స్క్రాచెస్ కంటెంట్స్ కానీ ఏం లేవన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే సో సిఏ టైర్స్ అనేది ఉన్నాయన్నమాట. సో 100% వరకు టైర్ కండిషన్ ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 100% టైర్ కండిషన్, సిఏ టైర్ ఉంది. క్రాస్ ఓవర్, ఆల్ టెర్రైన్. సో ఇది వచ్చి స్పెషల్ టైర్ అనమాట. సో వెహికల్ సంబంధించిన టైర్ సైజ్ 265/65 R17 ఇంచెస్ టైర్. సో మనకి ఏంటంటే ఫుట్ స్టెప్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇండికేటర్ చూసుకోండి, ఓవర్ వీల్స్ పైన రూఫ్ రైల్స్ కూడా అవైలబుల్ ఉంది. మహేంద్ర గ్లాస్, అన్ని మహేంద్ర గ్లాసెస్ ఉన్నాయి చూసుకోవచ్చు. సో మహేంద్ర గ్లాస్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ మీకు డోర్ మీద చూసుకోండి, సో కీలెస్ ఎంట్రీ ఉంటుంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే, సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్, లెదర్ సీట్ కవర్స్, ఆర్మ్రెస్ట్, 6-speed మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు హ్యాండ్ బ్రేక్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే 10 ఎయిర్ బ్యాగ్స్. సో 10 ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ సన్ రూఫ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ కవర్స్ కూడా చింపలేదు చూడండి. సో అంత బాగా మెయింటైన్ చేశారు. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, నావిగేషన్ ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది, హిల్ డిసెట్ కంట్రోల్, స్టార్ట్ అండ్ స్టాప్ ఆప్షన్, అండ్ పుష్ స్టార్ట్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఇది మాన్యువల్ వెహికల్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్లచ్, బ్రేక్, యాక్సలరేషన్ ఉందన్నమాట. అండ్ దాంతోపాటు స్టీరింగ్ కూడా చూసుకోండి, ఎంత బాగా మెయింటైన్ చేశారో స్టీరింగ్ కూడా. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాం, ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఏం లేదు. స్టీరింగ్ మోల్డర్ కంట్రోల్స్ తో పాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఫోన్ కంట్రోల్స్. అండ్ దాంతోపాటు కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 67,000 కిలోమీటర్స్ మాత్రమే జరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ రోడ్ సీటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో సీట్ కవర్స్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, ఎక్స్ట్రాడినరీ వేలో మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మీకు వచ్చేసి ఏంటంటే మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, XUV 500. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో మీరు ఇక్కడ చూసుకుంటే, సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో కూడా మీకు XUV 500 W10 మహేంద్ర ఎయిర్ ఫోర్స్ వెహికల్, బ్యాక్ వైపర్, డిఫాగర్, ఎవ్రీథింగ్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ సంబంధించిన సో లాస్ట్ నెంబర్ కూడా చూసుకోండి 8578. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను, అంతలోపు ఇది చూసుకోవచ్చు.
సో మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కవర్స్ ఉన్నాయి చూడండి. సో ఈ బ్యాక్ సైడ్ కవర్స్ కూడా చింపలేదు చూడండి. సో ఈ బ్యాక్ సైడ్ కవర్స్ అంటే ఎంత బాగా మెయింటైన్ చేశారు. సో ఈ కవర్స్ కానీ ఇక్కడ కవర్స్ కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అసలు సారు ఎంత బాగా మెయింటైన్ చేశారంటే అసలు బండి అంటే ప్రాణం ఉన్నట్టుంది మామ. సో ఎక్స్ట్రాడినరీ వేలో అసలు వాస్తవంగా చెప్పాలంటే మా రఫీ మామ, సో ఈయన ముంబై నుంచి ఈ బండి తీసుకొచ్చారు. సో ఎట్లా అనిపించింది మామ బండి తెచ్చినప్పుడు నీకు? చాలా హ్యాపీగా తెచ్చారు. సో ఈ బండి ఏంటంటే మామ ముంబైకి నేను తీసుకొచ్చాను, మా డ్రైవర్ తీసుకొచ్చారు. సో రఫీ మామ చాలా మంచి బండి. సో వచ్చిన తర్వాత సస్పెన్షన్ వర్క్ కూడా చేపించాము, లైట్ సస్పెన్షన్ వర్క్స్ ఉంటాయి అది కూడా చేపించాము. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో డోర్ వేసేసామమ్మ. సో వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్ లో కూడా మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు అనమాట. సో దాంతో పాటు ఏంటంటే వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా మీరు ఇక్కడ చూసుకోండి, సన్ రూఫ్ పైన స్క్రాచెస్ కానీ ఏం లేవు. అండ్ దాంతో పాటు ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు టాప్ పొజిషన్ లో ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అండ్ దాంతో పాటు మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండికి కూడా చాలు మామ. సో ఈ బండికి కూడా ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు చూపించాను. సో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది చూసుకోండి. అండ్ దాంతో పాటు అన్ని డోర్స్ అన్ని ప్యానల్స్ ఎవ్రీథింగ్ అంతా ఒరిజినల్ ఉంది. సో బ్యాక్ సైడ్ టైర్ కూడా మీరు చూసుకోవచ్చు సిఎట్ టైరే. సో 4 సీల్ టైర్లు వేయించారు. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసుకోవచ్చు కీలెస్ ఎంట్రీ. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా మీరు చూసుకుంటే దీంట్లో ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మ్యాట్స్ కూడా వేయించారు. సో చాలా మంచి యూజ్ చేశారు బండి. సో గ్లవ్ బాక్స్ ఒకటి, ఇది ఒకటి గ్లవ్ బాక్స్ ఒకటి పోయింది. సో అండ్ దాంతోపాటు సో వెహికల్ సంబంధించిన సైడ్ పొజిషన్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ వచ్చేసి ఏంటంటే మనకి అక్టోబర్ వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ తీసుకుంటే దీనికి వచ్చి అప్ టు 90 to 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాం అనమాట. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేపిస్తాను. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర మోటార్స్ మాదాపూర్. కింద నా నంబర్ కూడా అవైలబుల్ ఉంది, మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మన 8,95,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.